నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను క్రాంతి. అవినీతి మీద తమకే రైట్ ఉందని ఇతర రాజకీయ పార్టీలు భావిస్తున్నాయా అని టీడీపీ నేత ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సీరియస్ అయిపోయారు. ఏసీబీ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో దాక్కున్న జెరూసలేం మత్తయ్య తాను అత్తారింట్లో క్షేమంగా ఉన్నానని ఉత్తరం రాశాడు. త్వరలోనే తాను అణుబాంబు తయారీలో వాడే యురేనియంలా బయటకు వస్తానని ఆ ఉత్తరంలో మత్తయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుపై బిగుసుకుంటోన్న ఓటుకు నోటు కేసుకు సెక్షన్ 8కి ఎలాంటి సంబంధం లేదని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం క్లారిటీ ఇచ్చారు. నేరాన్ని ఒప్పుకున్న చంద్రబాబుతో సహా దోషులందరినీ వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరుతున్నారు. ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిన గవర్నర్ తివారీని రాజీనామా చేయాలని సూచించిన చంద్రబాబు నాయుడు 6 ఏళ్ల తర్వాత అలాంటి స్టింగ్ ఆపరేషన్లోనే దొరికిపోయారు. కాకపోతే తనను అన్యాయంగా ఇరికించారంటూ కేకలేస్తున్నారు. రాజీనామా చెయ్యనంటున్నారు కూడా. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు. అవినీతి మీద హక్కు మీకే ఉందనుకుంటున్నారా, ఇంకెవరికి లేదనుకుంటున్నారా అని పుల్లారావు అగ్గి మీద ఫైర్ అయిపోయారు. ఈ రోజుల్లో అవినీతి పరులే బిగ్గరగా కేకలేసి హంగామా చేస్తున్నారని ఆయన నొచ్చుకున్నారు. ఎవరెంతగా ఆరోపణలు చేసినా చంద్రబాబు నాయుడు ఒక్క మెట్టు కూడా దిగరని, ఆయన ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. అండ్ పుల్లారావు గారు, ఓటుకు నోటు కేసులో మీరు ఫోన్ ట్యాపింగ్ అది అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి? జేవీపీ రామచంద్రరావు గారేమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారేమో గుంటూరు వచ్చో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో అవినీతి మీద విమర్శిస్తారు. అంటే ఈ అవినీతి మీద మరొకరికి రైట్ లేదనే వాళ్ళ ఫీలింగు. అయ్యి బాబోయ్, వాళ్ళకంత ధైర్యం ఎక్కడుందండి బాబు? అవినీతి మీద రైట్ తామరయ్యే కాదని దొమ్మ ఎవరికని చెప్పండి. రేవంత్ రెడ్డి అవ్వారం చూసిన తర్వాత అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోకపోతే ఎలాగండి? అవినీతి మీద రైట్స్ టీడీపీదేనని వాళ్ళు ఒప్పుకుని తీరాల్సిందే. ప్రజలు కూడా ఈనాడు ఆలోచన చేస్తూ ఉన్నారు. అవినీతి పరులే కేకలు పెడతా ఉన్నారు. అవినీతి పరులే కేకలు పెడతా ఉంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటండి, అవినీతి పరులే కేకలేస్తున్నారా? ఎవరబ్బా, ఎప్పుడు వేసారండి? గుర్తొచ్చిందండి. అదే మీరనేది చంద్రబాబు గురించే కదా? నిజమేనండి బాబు. ఎంత కేకలు వేసారా? ఎలా? మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఏం కేకలండి బాబు? చంద్రబాబు గారు ఏం చేసినా బాగా చేస్తారండి. అది సరే కానీ బాబయ్య, మరి ఏపీలో పేదలు ఏమనుకుంటున్నారండి? రేవంత్ కేసులోని చంద్రబాబు గురించి ఏమనుకుంటున్నారా? టేపులో గొంతు చంద్రబాబుది కాదని మీరు అంటున్నారు కదా, మరి జనం నమ్ముతున్నారా లేదా? ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ఈ రాష్ట్ర ప్రజలు మనందరికన్నా తెలివైన వాళ్ళు. ఈ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ విని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. చరిత్ర మొత్తం తిరగేస్తున్నారు ప్రజలు కూడా. ఏంటి చరిత్ర తిరిగేస్తున్నారా? నేను అనుకుంటానండి బాబు, జనం ఏదో కంప్లైంట్ ఇస్తారని. చరిత్ర తిరిగేయడం అంటే వయసులో నాటకం అంతా తిరిగేస్తున్నారా? అయితే కట్టమేనండి బాబు. జనం ఏదోటి అనుకుంటారు కానీ చంద్రబాబు మాత్రం ఏ మాత్రం తగ్గద్దని చెప్పండి. కనుక ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా తగ్గాల్సిన, మీకులాగా 2 మెట్లు కాదు 1 మెట్టు కూడా దిగాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అది మాట అంటే, అది లెక్క అంటే అలా ఉండాలా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి పెదలనే? ఇంకేంటండి కౌర్లు? అయితే ఈ కేసు గురించి ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదా? చట్టం తన పని తను చేసుకుపోయేటప్పుడు రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చట్టం తన పని తను చేస్తూ ఉంది. దాని గురించి మనం పదే పదే కాన్సంట్రేషన్ చేసి
కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అన్నారు కదా సార్, ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళు అనుభవిస్తారు. మహానుభావుడు పివి నరసింహారావు గారు ఏ లోకంలో ఉన్నారా కానీ పోతా చట్టం తన పని తను చేసుకుపోద్దని ఒక మొక్క రాజకీయ నాయకులు అందరికీ అంటించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు కూడా ఈ మాట వచ్చేసింది. సర్లేండి, మరి చట్టం దాని పని దాన్ని చేసుకోనండి. మరి నేను ఉంటానా? ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడు జెరూసలేం మత్తయ్యకు ఖాళీగా కూర్చుని బోర్ కొట్టేసింది. కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఆయన లెటర్ రాసి పారేశారు. ఆ లెటర్లో తాను అణుబాంబు తయారీలో వాడే యురేనియంలా, కొలిమిలో కాలిన బంగారంలా తేజుగా నిర్దోషిగా బయటపడి మరీ వస్తానని అన్నారు. స్టీఫెన్సన్ వాంగ్మూలం అంతా అబద్ధాల పుట్టేనని మత్తయ్య అంటున్నారు. తను నిజాయితీ నిరూపించుకోవాలని అందరూ ప్రార్థించండి అంటూ ఆ లెటర్లోనే చిన్న రిక్వెస్ట్ కూడా చేశారు మత్తయ్య. అవునా, జెరూసలేం మత్తయ్య లెటర్ రాసిండనా? ఏటి మొత్తం ఉత్తరం రాశాడా? అయిపోయారా? ఇక నీ చాప్టర్ క్లోజే. నడిమిట్లో నా పని ఎందుకు అవుతుందన్నా? మొత్తం ఉత్తరం రాసింది నీకు కాకుండా నా పని ఎందుకు అవుతుంది? నువ్వు కానీ జాగ్రత్తగా ఉండి, ఎందుకైనా మంచిది. పోలీసులు వచ్చి మొత్తంతో పాటు నిన్ను మూసేస్తారా? అరే ఊకో అన్నా, మత్తయ్య నాకు లెటర్ రాసుడేంది, పోలీసులు నన్ను మూసుడేంది? నువ్వే కదరా చెప్పు మొత్తం ఉత్తరం రాశాడని. ఉత్తరం అంటే నాకు కాదన్న రాసింది. మరి ఇంకెవరకరా? గా మత్తయ్య బహిరంగ లేఖ రాసిండన్న, అంటే మొత్తం మందికి రాసిండన్న మాట. అలా చెప్పు. ఎంతకి ఏం రాశాడేటి? జెరూసలేం నెవర్ డూ రాంగ్ థింగ్స్ అన్నాడన్నా. చితక్ కొట్టాడురా. ఇంకా కడిగిన ముత్యం లెక్క, కొలిమినేసిన బంగారం లెక్క తేజ్కొస్తానడన్నా. అదిరిపోయింది. ఇంకేమన్నాడేటి? అణుబాంబులు తయారు చేసే యురేనియం, ప్లాటినం లెక్క వస్తానడంటన్నా. ఒరే కొంప తీసి మొత్తం ఏమన్నా బాంబులు తయారు చేస్తున్నాడు ఏట్రా? అరే కాదన్నా, బాంబులు ఎందుకు ఎత్తాడు? నిజాయితీ నిరూపించుకొని బయటకు వస్తాడంటన్నా. అది కాదురా, ఏ తప్పు చెయ్యకపోతే మరి మొత్తం ఎందుకు పారిపోయాడు? ఎక్కడ దాక్కున్నాడో? మొత్తానికి ఎవరు షెల్టర్ ఇచ్చారు? గాయన వారిపోయిందంటే గందుకో కారణం ఉందన్నా. ఆ కారణమే ఏటని అడుగుతున్నారు రా బాబు. తెలంగాణలో పోలీసు వాళ్ళంతా కేసీఆర్ ఏం చెప్తే గది చేస్తారంట కదనే. ఆయన సీఎం రా, మరి సీఎం చెప్పినట్టు చేయకపోతే మొత్తం చెప్పినట్లు చేస్తారేటి? అందుకే అన్న గా భయానికే గుంటూరులో ఉంటున్నాడట. గాయన అత్తగారి ఇల్లు గుంటూరునే ఉన్నదట. అందుకే ఆన్నే తలదాసుకుంటున్నాడట. అంటే ఇల్లరికపల్లుడా రాజభోగాలా నువ్వు విన్నాడనమాట. బాగుందిరా. మరి ఎప్పుడు బయటకు వస్తాడంట? నిజాలన్నీ బయటపడ్డాక గాయన నిజాయితీ నిరూపించుకున్నాకనే వస్తానడన్నా. అంటే కొంప తీసి రాడా ఏటి? అరే ఎందుకు రాడన్నా, వస్తాడు. జర నిజాలు వచ్చినాక ఆయన్ని వస్తాడు. అసలు నిజమేటట? అసలు మత్తయ్యకు ఏం తెలియదంటన్నా, గాయన ఏ తప్పు చేయలేదట. మరి స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలంలోని మొత్తం రోల్ గురించి చెప్పాడు కదా. స్టీఫెన్సన్ అన్ని అబద్ధాలు చెప్పిండటని, గవేవి నిజాలు కావట. ఆహా, అయితే మొత్తం చెప్పి నిజమేనమాట. మరి రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇవ్వడం అది కూడా అబద్ధమేనా? అది చెప్పలేదన్న మత్తయ్య. చెప్పకపోతే ఇప్పుడు అడుగుదాం. ఆయన సెల్ నంబర్ చెప్పు. ప్రస్తుతం నా దగ్గర ఏ సెల్ ఫోన్ నంబర్ అందుబాటులో లేదని ఉత్తరంలో రాసిండటని. ఏ తప్పు చేయనోడు అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నాడు రా? ఏదో మతలబు ఉందని నాకు అనిపిస్తుందిరా. అరే నీకు అన్ని డౌట్సే అన్న, ఎవరిని నమ్మవు. నాకైతే మత్తయ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఊరుకోరా బాబు, అది చెప్పాల్సింది నువ్వు నేను కాదు, ఏసీబీ పోలీసులు. మరి గాళ్ళు ఈయనే ఉన్నారు కదన్న, మత్తయ్యను పట్టుకోలే కదా. పట్టుకుంటారా? వదిలేస్తారేటి? టైం వస్తుంది, అందరినీ పట్టుకుంటారు, దర్యాప్తు చేస్తారు, అన్నీ జరుగుతాయి. అయితే మత్తయ్యను అరెస్ట్ చేస్తారా అన్న? చచ్చా, అరెస్ట్ చేయర్రా. అదుపులోకి తీసుకుని రేవంత్ రెడ్డి కేసులో ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు అంతే. అప్పుడు ఇక మత్తయ్య నిజాయితీ కూడా అందరికి తెలుస్తుందా అన్న? ఎందుకు తెలదా? ఎవరంత బంగారం అన్నీ బయటపడతాయి, కంగారు పడాల్సిన పని లేదు. సిపిఎం పార్టీ లీడర్ తమ్మినేని వీరభద్రం చాలా కోపంగా ఉన్నారు. అసలుకి చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఓటుకు నోటు కేసుకి సెక్షన్ 8కి సంబంధం ఏంటని ఆయన నిలదీస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దోషులందరినీ అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏంటో వీరభద్రరావు గారు, ఏంటంటే సారా ఈ మధ్యన అసలు కనపట్లేదు. గురుగారు మీరు చెప్పండి, మీరైతే కరెక్ట్గా చెప్తారు. అసలు చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో? ట్యాప్ చేశారు నా ఫోన్ని, కాబట్టి ఇది నేరం అనే మాట మాట్లాడుతున్నాడు తప్ప. అంటే దాంట్లో కూడా డిఫెన్స్ ఏముంది అంటే తను మాట్లాడింది నిజమే అని అంగీకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఫోన్ని ట్యాప్ చేయడం ఏంటి, నా మాటలు ట్యాప్ చేయడం ఏంటి అంటే నీ మాటలు రికార్డ్ అయినవన్నీ వాస్తవమే, నువ్వు అంగీకరించినట్టే స్పష్టంగా రుజువు అవుతోంది. అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టేనంటారా? మరి అయితే ఇప్పుడు ఏమవుతుందండి? అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. కొంపతీసి చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతారా ఏంటి? ఈ రోజున
ఈ రెండు ప్రభుత్వాలు కూడా కాంప్రమైజ్ కావడానికి కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. అది బీజేపీ ప్రమేయం వల్ల జరుగుతుందా, గవర్నర్ పాత్ర వల్ల జరుగుతుందా, లేదు మేమిద్దరం తప్పు చేశాం కాబట్టి ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు తలనరుక్కుంటే రాజకీయాల నుంచి మైనస్ అయిపోతాం అనే భయం వల్ల కాంప్రమైజ్ అవుతున్నారా, ఆ వివరాలు తెలియదు. కానీ ఒక వాస్తవం మాత్రం కాంప్రమైజ్ వైపుగా రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే విధంగా ఈ దొంగలందరూ ఒకటవుతున్నారు. ఏంటండి ఇద్దరు కలిసి రాజీ పడిపోతున్నారా? అంత అన్యాయమా? మీరు అన్నట్టు రెండు రాష్ట్రాల ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారండి బాబు. మీరైతే ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. అసలు అలా జరగడానికి వీల్లేదు. స్పష్టంగా ఆధారాలు ఉన్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడుతో సహా కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలనేది మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. అమ్మయ్య, మీరైనా న్యాయంగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే. మరి అదేదో సెక్షన్ 8 ఉన్నట్టు కదండి బాబు, దాన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. కానీ సెక్షన్ 8కు ఇక్కడ జరిగిన నోటు అవినీతికి సంబంధం లేదు. సెక్షన్ 8 అనేది కేవలం హైదరాబాద్ మీద అన్న వాళ్ళని వదిలేయొచ్చా? ఆ కేసులో స్పష్టంగా గొంతుతో సహా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కేసులో పెట్టడానికి సెక్షన్ 8కు సంబంధం ఏంటి? ఇది మా ప్రశ్న. వారిని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు 50 లక్షల కేసుకి ఈ సెక్షన్కి సంబంధం లేదన్నమాట. టీడీపీ వాళ్ళు 8 కలవరంతా ఉంటే ఈ కేసుకి దానికి సంబంధం ఉందేమో అనుకున్నానండి బాబు. పోన్లేండి, కరెక్ట్గా చెప్పారు. మరి ఉంటారండి, మళ్ళీ ఇంకోసారి కలుతారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకోలేని వాడు రాజకీయాలకు పనికిరాడని గురజాడవారి గిరీశం ఎప్పుడో చెప్పాడు. గిరీశాన్ని బాగా స్టడీ చేసిన రాజకీయ నాయకులు ఆ గిరీశం అడుగుజాడల్లోనే నడుస్తూ ధన్యులవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గిరీశం అభిమానుల జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నారు. 6 ఏళ్ల క్రితం ఓ స్టింగ్ ఆపరేషన్లో దొరికిన గవర్నర్ను రాజీనామా చేయాలని కోరిన చంద్రబాబు నాయుడు అటువంటి స్టింగ్ ఆపరేషన్లో తాను దొరికిపోయారు. అయితే స్టింగ్ ఆపరేషనే అన్యాయమని ఆయన గొంతు చించుకుంటున్నారే తప్ప రాజీనామా చేయాలన్న వెర్రిమొర్రి ఆలోచనలేవి ఆయన పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనుకుంటా కొందరు ఒలురుతున్నారు. నాకైతే గది నచ్చలేదురా భయ్. రాజకీయాలు అన్నాక అలాగే ఉంటారా బాబు? అందరు గట్లేందుకు అనుకుంటున్నారన్నా? అందరూ అలాగే ఉంటారా? ఇప్పుడు అన్యాయం అంటూ గుండెలు బాదుకుంటున్నావు కదా, ఆ చంద్రబాబు గారు కూడా అలాగే ఉంటారా? ఏ ఊకో, చంద్రబాబు నాయుడుకి ఇట్లా ఎవరిని రాజీనామా చేయండి అని ఎప్పుడు అడగలే. నీకు గుర్తులేదేమో కానీ నాకు బాగా గుర్తుందిరా. అప్పట్లో మనకి ఉమ్మడేపీ గవర్నర్గా ఉండేవారు కదా ముసలాయన, గుర్తున్నారా? ఎవర్రా భయ్? ఉత్తరాఖండ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిండు గాసాబా. ఆయనరా బాబు ఎన్డీ తివారీ గారు. ఆయన విషయంలో ఏమైందిరా? అవు తివారీ సాబ్ మీద ఓ టీవీ ఛానల్ వాళ్ళు ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేసిర్రు. అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారా? అరే యాది లేదురా భయ్. నువ్వు అలా అంటావనే ఆయన మాటలు దాచిపెట్టాను రా బాబు, ఓసారి ఇనుకో. ఈరోజు గవర్నర్ ఇన్సిడెంట్ కూడా చూసాం, చాలా బాధేస్తుంది. అది నిజమైతే ఇమ్మీడియట్గా గవర్నర్ రాజీనామా చేసి వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే ఆయన పదవి నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ముఖ్యంగా రాజ్భవన్లో ఇలాంటి జరగడం చాలా బాధేస్తుంది. ఆయన ఇమ్మీడియట్గా రాజీనామా చేయడం, లేకపోతే ఇమ్మీడియట్గా ఆయన్ని అక్కడి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని డిమాండ్ చేస్తున్నాను. విన్నావు కదా ఏమన్నాడు చంద్రబాబు? తివారీ సాబ్ని రాజీనామా చేయండి అని అన్నాడు. ఎందుకని? ఎందుకంటే స్టింగ్ ఆపరేషన్లో తివారీ సాబ్ దొరికిపోయింది కదా. నిజానికి ఆ స్ట్రింగ్ ఆపరేషన్ లో తివారీ గారు గొరకపెట్టి తొంగున్నట్టే ఉంది. అయినా తప్పే కదా, అందుకు తివారీ గారు కూడా రాజీనామా చేశారా లేదా? చేసిండన్నా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ఎవరు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు? మరి ఏసీబీ ఆఫీసర్ వేసిర్రా అన్న? ఓ ప్రైవేట్ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికితేనే తివారీ రాజీనామా చేశారు. మరి ఏసీబీ వంటి గవర్నమెంట్ ఆఫీసర్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అందులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేయట్లేదని అపోజిషన్ లీడర్ ఒకటే గొడవ చేస్తున్నారా? అవురా భయ్, ఇప్పుడు నాకు సమజైంది. తివారీ లెక్కనే చంద్రబాబు కూడా నడుచుకుంటే మంచిదంటావు. గట్టిగా అనకరా బాబు. అన్నావనుకో 5 కోట్ల మంది ఏపీ ప్రజలను అవమానించేవని నీ మీద కేసు పెడతారు. సెక్షన్ 8 అమలు చేయాలని గొడవ చేస్తారు. అయితే ఏం మాట్లాడా నువ్వు కోరా భయ్?
అది లెక్క ఇను ఊరుకో. ఓటుకు నోటు అని టీఆర్ఎస్ అంటుంటే సెక్షన్ 8 అంటున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే బేరసారాలను ఏసీబీ తెరపైకి తెస్తే ఫోన్ ట్యాపింగ్ చేశారని టీడీపీ దబాయిస్తోందని విపక్షాలు అంటున్నాయి. అసలు సెక్షన్ 8ను అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని టీఆర్ఎస్ నేత ప్రభాకర్ అంటున్నారు. నెల రోజుల సంధి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రుల నడుమ మాటలు తూటాలు లెక్కనే వెళ్తున్నాయి. అటు దిక్కు టీడీపీ, ఇటు దిక్కు టీఆర్ఎస్ పార్టీల నాయకులు పోటీలు పడి మరి తిట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యే రేవంతంతో మా ఎమ్మెల్యే కోట్లు ఇయ్యజూపిండా లేదా అని టీఆర్ఎస్ నాయకులు అడుగుతుంటే చంద్రబాబు 8 నెంబర్ సెక్షన్ ముచ్చట చెప్తున్నాడు. అసలు ఇన్ని దినాల సంధి లేని 8 నెంబర్ సెక్షన్ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఆయన చేసిన పని నుంచి ఎట్లా తప్పించుకోవాలనే దీన్ని అందరికి రుద్దుతున్నాడని దుమ్మెత్తిపోస్తున్నాడు కర్నె ప్రభాకర్ సారు. ఆ సార్ ఏం మాట్లాడుతున్నాడో ఇందాం పారి. తెలంగాణ ఇవ్వాలంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని సరిగ్గా తెలంగాణ రాష్ట్ర తీర్మానం జరిగిన వెంటనే టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించడం జరిగింది. అవు ఇప్పుడు ఏమైంది సారు, ఎవరైనా అడ్డం పడ్డరా అయ్యింది? అసలు గాముచ్చడే చెప్పు. అయినప్పటికీ సెక్షన్ 8A ప్రాతిపదిక మీద ప్రతిపాదనలో భాగంగా తీసుకొచ్చిండ్రో కానీ ఆ అవసరం లేకుండానే గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు స్థిరపడ్డటువంటి హైదరాబాద్ నగరంలో చాలా శాంతియుతంగా అభివృద్ధి ప్రథమ లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే రాజకీయంతో అంత గలీజ్ చేసిరట అయ్యింది. మరి ఇన్ని రోజుల సంధి గుర్తుకు రాని 8 నెంబర్ సెక్షన్ ముచ్చట ఇప్పుడే గుర్తుకొచ్చిందంటనా? ఇక్కడ ఎవరు కూడా ఎట్లాంటి ఇబ్బందులు గురి కాకపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు సెక్షన్ 8 హైదరాబాద్ పైన ఇంపోజ్ చేయాలని చెప్పేసి కేంద్రం పైన చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే చంద్రబాబు నాయుడు సార్కు వేరే పని లేదనుకున్నావా అయ్యింది? లేకుంటే రేవంతం కేసును గాయ ఏనికే ఇదంతా చేస్తున్నాడటవా? చంద్రబాబు నాయుడు గారికి ఒక సహజ లక్షణం ఉంటుంది. ఆయన ఏడిస్తే ప్రపంచమంతా ఏడవాలి, ఆయన నవ్వుతే ప్రపంచమంతా నవ్వాలి. ఏంది గది? చంద్రబాబు నాయుడు నవ్వాలనుకుంటే అందరు నవ్వాలనా? మంచిగున్నది పోముచ్చడా. ఆయనకు ఇబ్బంది కలిగితే, ఆయన తప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తప్పు చేసినట్టుగానే వాళ్ళ మీద బలవంతంగా అనేక విషయాల్ని రుద్దినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగమే రేవంత్ రెడ్డి గారితో ఇంకో ఎమ్మెల్యేని డబ్బులు ఇవ్వజూపి కేసుల్లో ఇరికితే దానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు అయితే, అరే జర సమజేటాడు చెప్పరా సార్, నీకు దండం పెడతా. దానికి శిక్ష అనుభవించాల్సిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఏదో అశాంతి ఉందని, గవర్నర్ గారి ఇన్వాల్వ్మెంట్ అవసరమని సెక్షన్ 8 తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు సార్ తప్పించుకోనికే ఇప్పుడు 8 నెంబర్ సెక్షన్ ముచ్చటెత్తుకున్నాడు అంటావు, అంతేనా? ఇవాళ కొత్తగా వ్యతిరేకించడం లేదు. ఒకవేళ అదే జరిగితే మాకు విశ్వాసం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద, మాకు విశ్వాసం ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణని కూడా భారతదేశంలో ఉన్నటువంటి 29వ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లాగే మమ్మల్ని కూడా చూస్తారనేటువంటి భావన మాకున్నది. అయ్యో ఎందుకు చూడదు సార్, నువ్వు మంచిగున్నావు. కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు అందరిని ఒకటే తీరుగా చూస్తుంది కానీ మరిగా కేంద్ర ప్రభుత్వం చేసే పనులు మీకంటే చంద్రబాబు నాయుడే జోరుగా చేస్తున్నాడట. నిన్నగాక మొన్న సెంటర్ వాళ్ళు యోగా పెడితే మీరొక్కరు కూడా చేసుకుంటా కనిపించలే. అదే చంద్రబాబు నాయుడు సార్ అయితే తపస్సులే చేసిండు. తెలంగాణ ప్రాంతంలో అనేక కార్యక్రమాలని మేము కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అది ప్రజలకు ఉపయోగమైనటువంటి కార్యక్రమం అయితే, అది అభివృద్ధి కార్యక్రమం అయితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లాగే ముందుకు తీసుకుపోతుంది. అవు గది కరెక్టే కానీ మరి మీ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు సారు? నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల వారికి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఢిల్లీ అనగానే కళ్ళు మూసుకుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ పద్ధతులు అయితే కుట్రలు చేసి తను అనుకున్నది సాధించుకున్నాడో కేంద్రంలో, అదే పద్ధతిన ఇప్పుడు కూడా సెక్షన్ 8ని ఇంపోజ్ చేసేటువంటి కుట్రకు తెరలేపితే దానికి అనుకూలంగా కేంద్రం ప్రవర్తిస్తుందని మేము భావించడం లేదు. సెంటర్లో ఉన్నోళ్ళు అంతా చూస్తూనే ఉంటారు కానీ గాళ్ళు చూస్తున్నారా లేరా అని మనకు తెలియదు. అయినా సారు నాకు తెలియక అడుగుతున్నా,
కేంద్ర ప్రభుత్వంతో పొత్తులున్న టీడీపీల మాటలు వింటారటవా? ఒకవేళ అదే జరిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టాలున్నాయి, న్యాయస్థానాలపైన గౌరవం ఉన్నది. న్యాయస్థానంలో తప్పకుండా మేము న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతాం. అరే మంచిది, ఇక వైరారు సారు. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. స్టే ట్యూన్డ్.